బస్ నచ్చిందా నచ్చలేదా? ఇప్పుడు మనకి నీళ్ళు వస్తున్నాయి, మరి సంతోషమా కాదా? పాలమూరు గడ్డలో ఒక ఉమెన్ ప్రతినిధిగా మీరు అసెంబ్లీలో అడుగు పెట్టారు, ఎట్లా అనిపిస్తుంటుంది? మొగోళ్ళదే ఇది ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు కదా, మనం ఎందుకు అని చాలా మంది కూడా అనుకుంటుండొచ్చు. సో ఇప్పుడు పురుషులైనా ఒకటే సమాజంలో ఉంటాం, మహిళలైనా ఒకటే సమాజంలో ఉంటాం. నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డాక్టర్ ఉంది, మాకు చాలా భరోసా అనుకుంటారా? విద్య ఆగొద్దు, వైద్యం ఆగొద్దు. ఎవరైనా దానికోసం అడిగింది అనుకోండి, మన పార్టీయా వేరే పార్టీ అనేది చూసేది లేదు. మీరు చిన్న వయసులో నాన్నని తాతని కోల్పోయారు, అమ్మ మీరు తమ్ముడే, అంటే ఒడిదుడుకులు అనిపించాయా ఎప్పుడైనా లైఫ్లో? ఫైనాన్షియల్ కానివ్వండి, పర్సనల్ లెవెల్లో కానివ్వండి, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉండే. అవన్నీ తట్టుకొని ముందుకెళ్తున్నాం. అటు కుటుంబము, ఇటు కెరీరు, ఇటు ప్రజా జీవితం, మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? నాకు ముందు నుంచి కొంచెం మల్టీ టాస్కింగ్ ఎక్కువ అలవాటు, సో అదే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు ఇప్పుడు.